ఇక రెండో వారం, ఈ వారం కొన్ని సందర్భాల్లో బయట జరుగుతున్న సామాజిక అంశాల దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునే నిర్ణయాలు కొంతమందికి సరిగ్గా అర్థం కాక మిమ్మల్ని తప్పుబట్టే అవకాశం ఉంది. అలాగే మేషరాశి వారు రెండో వారంలో సెల్ఫ్ డ్రైవింగ్, మీరు సొంతంగా వాహనం నడుపుతూ ఉంటే జాగ్రత్త పడడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది, మేషరాశి వారికి జూన్ మాసంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. దూర ప్రయాణాలకు సొంతంగా నడుపుకుంటూ వెళ్ళే వారందరూ కూడా కొద్ది కాలం పాటు ఆగడం చాలా మంచిది. లేదా ఇంకొకరు వాహనాన్ని నడుపుతూ ఉంటే మీరు అలా ప్రయాణించడం కూడా శ్రేయస్కరం. వాహన ప్రమాదాల నుండి బయటపడడానికి మేషరాశి వారు శనీశ్వరాలయంలో తైలాభిషేకం చేయించడం అత్యంత శుభదాయకం. శనీశ్వరుడికి నల్ల నువ్వులతో తైలాభిషేకం చేసి నలుపు వత్తులతో నువ్వుల నూనెతో ఆ దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదాల నివారణ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఈ జూన్ మాసంలోనే స్నేహితులతో, మీ చిన్ననాటి మిత్రులతో కలిసి మీరు ఆనందంగా కూడా గడుపుతారు. పాత మిత్రుల ద్వారా మీకు ఒక కీలకమైన విషయం కూడా తెలుస్తుంది ఈ మాసంలో.